गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमः। శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జాతకదర్శిని ప్రేక్షకులకు స్వాగతం. మే మాస ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. దాన ధర్మాలు చేస్తారు. పుత్రులతో ధనవ్యయం జరుగుతుంది. కుటుంబంలో సోదర వైరములు, ఆకస్మిక సమస్యలు, వృత్తి వ్యాపారులకు సౌఖ్యం, ఆదాయం పెరుగుతుంది. మీరు పనిచేస్తున్న సంస్థ లేక సంఘంలో ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ధనం కలిసి వచ్చును. ఒక పెద్ద సమస్య గట్టున పడుతుంది. తదుపరి వృషభరాశి. వస్త్రములు, ఆభరణములు కలుగుతాయి. సంఘంలో మంచి గౌరవం ఉంటుంది. వ్యాపార లాభం ఉంటుంది. మీరు ఇష్టమైన పనులు చేస్తారు. మనసులో సంతోషం ఉంటుంది. భార్యకు అనారోగ్యం ఏర్పడవచ్చును. వ్యాపార విస్తరణకు రుణములు చేసే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. కుటుంబ కలహములతో మనస్తాపం చెందుతారు. ఇంటి యందు శుభకార్యాలు చేస్తారు. భార్య వలన సౌఖ్యం ఉంటుంది. అనారోగ్యం ఏర్పడవచ్చును. అలంకార ప్రాప్తి ఉంటుంది. కారణములు లేకుండానే విరోధములు ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కొత్త వారితో పరిచయం ఏర్పడవచ్చును. సంఘంలో మంచి గౌరవం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు అధికారం వలన భయం ఉంటుంది. ఉద్యోగ విధులు నిర్వహణలో అజాగ్రత్త ఉండకూడదు. బంధువులతో, స్నేహితులతో కలిసి ఆనందంగా ఉందురు. మనసునందు స్థిరత్వము లేకపోవచ్చును. తదుపరి సింహరాశి. ప్రతి విషయంలో హడావిడిగా ఉంటారు. ఇంటి యందు శుభకార్యాలు చేస్తారు. భార్య వలన సౌఖ్యం ఉంటుంది. అలంకార ప్రాప్తి ఉంటుంది. కారణం లేకుండా విరోధములు ఏర్పడును. ఆకస్మిక ధనలాభములు, ఆదాయము మించిన ఖర్చులు ఉంటాయి. అధికారులతో ఇబ్బందులు ఏర్పడవచ్చును. తదుపరి కన్యరాశి. వృత్తిపరంగా మార్పులు, స్త్రీ విషయమై అపనిందలు, కార్యసిద్ధి, కొత్త వారితో పరిచయములు, గౌరవములకు హాని. భార్యాపిల్లలతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. సామాన్య జీవనం గడుపుతారు. మంచి అవకాశములు లభించును. వినోదం, ముఖ్య సమాచారం అందుకుంటారు. తదుపరి తులారాశి. ప్రతి విషయంలో మీదే జయం. సంఘంలో మంచి గౌరవం, ధనలాభం ఉంటుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి, తలపెట్టిన కార్యములు నెరవేరుతాయి. శత్రుజయము, గృహ నిర్మాణము పనులు పూర్తి అవుతాయి. వివాహ ప్రయత్నములు ఉంటాయి. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. తదుపరి వృశ్చిక రాశి. స్థిరాస్తులు కలిసి వచ్చును. ఆందోళన, భయం ఉండవచ్చును. సంఘంలో మంచి గౌరవం ఉంటుంది. అనుకోని అభివృద్ధి కలగవచ్చును. ప్రయాణంలో సౌఖ్యం, కార్యలాభం, కొత్త వ్యవసాయం ప్రారంభం, యాత్రలు, కోర్టు అనుకూలత ఉంటుంది. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. తదుపరి ధనుర్రాశి. సమాజంలో గౌరవం ఉంటుంది. దూర ప్రాంతపు వ్యాపారములు కలిసి వచ్చును. కొత్త ప్రయత్నములు కలిసి వచ్చును. భూ, గృహ సమస్యలకు అనుకూలించగలవు. అధికార లాభములు, దాన ధర్మములు చేయుదురు. వస్త్రములు, వాహనములు కొనుగోలు చేస్తారు. తదుపరి మకర రాశి. భూ, గృహ విషయాలు అనుకూలిస్తాయి. అధికార లాభములు ఉంటాయి. దాన ధర్మములు చేస్తారు. వస్త్రములు, వాహనములు కొనుగోలు చేస్తారు. ఖర్చులకు వెనకాడరు. మంచి గౌరవం, దూర ప్రాంతపు వ్యాపారం కలిసి వచ్చును. కొత్త ప్రయత్నములు కలిసి వచ్చును. తదుపరి కుంభరాశి. దైవ సంబంధిత కార్యములు చేస్తారు. ధనలాభము, వ్యాపార విజయం ఉంటుంది. విందు, భోజన సేవలు ఉంటాయి. వ్యాపార ప్రారంభములు, స్థాన మార్పులు, మంచి విశేష వార్తలు వింటారు. ఇతరులు సహకారం లభిస్తుంది. తదుపరి మీనరాశి. ఇతరులతో మాట పట్టింపులు ఉంటాయి. స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. ఆరోగ్యంలో కొంత బాధ ఉంటుంది. బంధువుల రాకతో మానసిక ఆనందం ఉంటుంది. మీరు ఇతరులను దూషించుట మంచిది కాదు. యంత్ర పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. మీ అభివృద్ధికి నరఘోష ఏర్పడవచ్చును.
ఇవి మే మాస రాశి ఫలితాలు. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.